హాయ్ అండి, వెల్కమ్ టు స్వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభో స్కీమ్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలా రోజు నుంచి మనం అయితే వెయిట్ చేస్తున్నాము. దానికి సంబంధించి తేదీని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఖరారు చేసింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో భాగంగానే ఇన్ని రోజులు పీఎం కిసాన్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ యొక్క తేదీని అంటే మోడీ గారు మన స్వదేశానికి వచ్చే టైం వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మన యొక్క పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే తేదీ అయితే అనౌన్స్మెంట్ చేసిందండి. అదేవిధంగా ఏదే రోజైతే పీఎం కిసాన్ అమౌంట్ వేస్తారో అదే రోజునే ఈ యొక్క అన్నదాత సుఖీభో కూడా అమౌంట్ వేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపుతూ వస్తుంది. కాబట్టి అదే రోజునే అంటే ఏ రోజైతే సెంట్రల్ గవర్నమెంట్ పీఎం కిసాన్ ఇస్తుందో అదే రోజే అన్నదాత సుఖీభో స్కీమ్ సంబంధించి అమౌంట్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా అన్నదాత సుఖీభో స్కీమ్కి ఎప్పుడు అమౌంట్ వేస్తారు, అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ఇంకా ఎవరన్నా అర్హులుగా ఉండి ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో అటువంటి వారి యొక్క ఏం చేయాలి, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాలి, మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొచ్చేసి ఏదైతే పీఎం కిసాన్ అమౌంట్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఇన్ని రోజులు అయితే విదేశీ పర్యటనలు అయితే ఉన్నారు. ఎందుకంటే ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే ఈ యొక్క పీఎం కిసాన్ అమౌంట్ అనేది పోస్ట్పోన్ చేయడం జరుగుతూ వస్తుంది. ఈయన అయితే మన స్వదేశానికి రాబోతున్నారు. అదేవిధంగా వచ్చేసి ఈ నెల 20వ తేదీన అయితే నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటన ఉంది. దానికి ముందుగానే అంటే ఏదైతే బీహార్ పర్యటన వచ్చేసి 20వ తేదీ ఉంది కదా, దానికి ముందుగానే ఈ యొక్క పీఎం కిసాన్ అమౌంట్ రిలీజ్ చేస్తాము అంటే 18వ తేదీ అయితే ఈ పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసిందండి. అందుకు అనుగుణంగానే ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభో కూడా ఏదో ఈ పీఎం కిసాన్తో పాటు అంటే 18వ తేదీ ఈ పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటన వచ్చేసి 20వ తేదీ ఉంది, ఆయన ఆ బీహార్ పర్యటన ముందుగానే ఈ పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేసి తర్వాత బీహార్ పర్యటన చేయాలని చెప్పేసి భావిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుగుణంగానే మన యొక్క అన్నదాత సుఖీభో ఏదైతే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలియజేసింది ఏదంటే పీఎం కిసాన్ సంబంధించిన 2000 రూపాయలు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్నదాత సుఖీభో సంబంధించిన 5000 రూపాయలు రెండు కూడా ఒకే తేదీనే మీకు రైతుల యొక్క ఖాతాలో జమ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ డబ్బుని రైతులు పంటలకు ఉపయోగిస్తారని చెప్పేసి రెండు కూడా ఒకే రోజునే జమ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే పీఎం కిసాన్ వచ్చేసి 18వ తేదీ రిలీజ్ చేస్తారు కాబట్టి అదే రోజునే అన్నదాత సుఖీభో కూడా రిలీజ్ చేస్తారు. మొత్తం టోటల్గా 7000 రూపాయలు అయితే మన యొక్క రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే పీఎం కిసాన్ అదేవిధంగా ఇంకా అన్నదాత సుఖీభోకి అర్హత ఎవరైతే రైతులు ఇంకా అర్హత ఉండి ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో అటువంటి వారికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మళ్ళీ ఒక ఛాన్స్ అనేది కల్పించిందండి. ఎందువల్లంటే ఈ నెల 9వ తేదీ లోపల అయితే ఎవరైతే అర్హత ఉండి ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళైతే మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఉండే వ్యవసాయ అధికారిని అయితే కలిసి ఎందువల్ల మీరు యొక్క ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు అని చెప్పి ఒక కారణం అయితే తెలుసుకొని దానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఖచ్చితంగా రైతులు ఎవరు బాధపడిన అవసరం లేదు. మీరు అర్హత ఉండి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో అటువంటి వారు మీ గ్రామ సచివాలయంలో ఉండే వ్యవసాయ అధికారిని అయితే కలిసండి. మీకు ఖచ్చితంగా గ్రీవెన్స్ నమోదు చేసుకొని అర్హత అయితే పొందండి. ఇప్పుడు గ్రీవెన్స్ నమోదు చేసుకున్న మీకైతే ఈ నెల అమౌంట్ అయితే ఖచ్చితంగా జమ చేయడం జరుగుతుంది అర్హత ఉంటే. కాబట్టి ఎవరైతే ఇంకా మీ యొక్క స్టేటస్ అనేది ఇన్ఎలిజిబుల్ ఉందో అటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వ్యవసాయ అధికారిని అయితే కలిసండి. అదేవిధంగా ఎలా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభో స్కీమ్ సంబంధించి ఆ ఎలిజిబుల్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది తెలియడం లేదు. అటువంటి వారికి కూడా చూడండి చూపిస్తాను. మీరు మెయిన్గా అన్నదాత సుఖీభో అని అయితే మీ యొక్క గూగుల్ క్రోమ్లో అయితే సెర్చ్ చేయండి. అన్నదాత సుఖీభో అని టైప్ చేసిన వెంటనే మీరు సెర్చింగ్ కొట్టి వెంటనే కింద మెయిన్ సైట్ అయితే వస్తుంది చూడండి. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఈ అన్నదాత సుఖీభో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అఫిషియల్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ అఫిషియల్ సైట్ పైన అయితే మీరు మీ యొక్క
నవ్ యువర్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన వెంటనే రాకపోతే ఒకసారి పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు మళ్ళీ ఖచ్చితంగా ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నవ్ యువర్ స్టేటస్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడైతే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే దాని కింద ఏదైతే క్యాప్షన్ కోడ్ ఉందో అది క్యాప్షన్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ నొక్కారంటే మీకు మీ యొక్క ఎలిజిబుల్ స్టేటస్ అనేది చూపిస్తుంది. లాస్ట్లో ఈకేవైసీ డన్నా లేదని చెప్తుంది. ఈకేవైసీ కంప్లీట్ అయితే ఇబ్బంది లేదు. అదేవిధంగా స్టేటస్ కూడా ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తుంది. స్టేటస్లో ఎలిజిబుల్ ఉండి ఈకేవైసీ ఓకే కంప్లీటెడ్ అంటే మీరు ఖచ్చితంగా మీకైతే అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. అక్కడ స్టేటస్ దగ్గర ఇన్ఎలిజిబుల్ ఉండి ఇక్కడ ఎంఆర్ఓ ఫార్వర్డ్ అలా ఉంటే మీరు ఖచ్చితంగా వెబ్లాండ్ మీ యొక్క డీటెయిల్స్ అనేది రాంగ్గా ఉన్నట్లు ఖచ్చితంగా మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్లో మీ విఆర్ఓ గారిని కలిసి వెబ్లాండ్ డీటెయిల్స్ అని కరెక్ట్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ భూమికి లింక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ నెల అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఎలిజిబుల్లో ఉంటే అటువంటి వారు ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది నమోదు చేసుకొని ప్రభుత్వం అయితే మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.